ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును. మన తండ్రి మనకి ఇచ్చే తండ్రిగా ఉన్నాడు. అందుకోసం అడగండి, మీరు పొందుకోండి అంటున్నాడు. మనకి ఏం అవసరాలో అన్నీ మన తండ్రికి తెలుసు కదా, మనం ఎందుకు అడగాలి అనిపిస్తుంది. మనం దేవుడి ముందు భిక్షం ఎత్తుకోవాలా, ఆయన గోజాడాలా అనిపిస్తుంది. దేవుడిని అడిగినప్పుడు మనకి ఇచ్చే తండ్రి ఒక ఆయన ఉన్నాడు, మనల్ని పోషించే తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ధారాళంగా ఇచ్చే తండ్రి ఒక ఆయన ఉన్నాడు. తప్పకుండా మన ప్రార్థన వింటాడు, మనకు అవసరం లేనిది కాకుండా అవసరమైనది దయచేస్తాడు అన్నటువంటి ఆయన మీద విశ్వాసము మరి కూడా ఆయనతో ఒక సాన్నిహిత్యము ఉంటుంది. అందుకోసం మీరు అడగండి, అప్పుడు పొందుకోండి అంటారు. చిన్నపిల్లల్ని మనం బయటకు తీసుకెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి చూచిన ప్రతి ఒక్కటి కావాలంటారు. కానీ తల్లిదండ్రులుగా వీరికి ఏది ఉంది ఏది లేదు, ఏది అవసరము, ఏది హాని చేయకుండా ఉంటుంది, వీళ్ళకి ఏదైతే మంచిది అన్న విధంగా సెలెక్ట్ చేసి ఇస్తారు. మరి ఒక భూలోకపు తండ్రి ఇంత శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు మరి పరలోకపు తండ్రి మన గురించి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు? ఆయన ప్రణాళికలో మనల్ని కలిగి చేసుకున్న ఆయన మన గురించి ఇంకెంత శ్రద్ధ కలిగి ఉన్నాడు? ఇది గ్రహించాలని ఆశపడుతున్నాడు. మరియు కూడా నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఆయన మనకి శ్రేష్టమైనవేవో అవన్నీ దాచిపెట్టి ఉంచాడు. అది దేవుని చిత్తాన్ని తెలుసుకోండి, నన్ను అడగండి, అప్పుడు మీరు పొందుకోండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇలా అడగటం వల్ల మనము ప్రార్థనలో దేవునికి దగ్గర అవుతాము అన్నది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. మంచి ఈవులను ఇచ్చాడు, ఏది కూడా హాని జరగదు, మనకి ఏది కూడా అపాయం జరగదు, ఏది కూడా మనకు ఆహారంగా కాకుండా రాయిలాగా ఉండదు, మనల్ని పోషించేదిలాగా ఉంటుంది. దేవుడు మనల్ని నడిపిస్తాడు, చేయి పట్టుకొని నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని చిత్తాన్ని కూడా మనం తెలుసుకుంటాము. ఇవన్నీ ఈ అడగటంలో ఉన్నాయి. ఈ అడగటం మీరు తెలుసుకోవాలి. ప్రతిదినము నన్ను అడగాలి, ప్రతిదినము అడగాలి, ప్రతిదినం మీరు పొందుకోవాలని చెప్తున్నాడు. ఈ ఆశీర్వాదములన్నీ అడుగుదాము, అన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మమ్మల్ని ప్రేమించి తండ్రిలాగుండి మాకు కావాల్సిన ప్రతిదీ ఎరిగిన తండ్రివినైనా, నీ ప్రణాళికలో చేసుకున్న తండ్రివినైనా నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము అడిగిన వాటన్నిటిని పొందుకునే కృప మాకు దయచేయమని, నీ చిత్త ప్రకారం నడిచే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.